ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈ ఆగస్టు మాసంలో 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి వారికి ఏ రకంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలుసుకునే ముందు ముఖ్యంగా ఇక్కడ మనకి గ్రహస్థితి ఏ విధంగా ఉందనేటువంటి చూడాలి. మనకి వృషభంలో గురువు కుజుడు ఉన్నారు. అదేవిధంగా కర్కాటక రాశిలో రవి, సింహరాశిలో బుధ శుక్రులు, కన్యారాశిలో కేతువు. అయితే ఈ చంద్రుడు మాత్రం మనకి దాదాపుగా కర్కాటక రాశి నుంచి కన్యారాశి వరకు సంచారం 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు. అదేవిధంగా 12లో రాహువు, లాభస్థానంలో కేతువు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్క లగ్నంగా తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మీకు ఈ వారం ప్రధానంగా గమనించుకున్నట్లయితే కాంపిటేటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో, కాంపిటేటివ్గా ఫీల్ అయ్యేటువంటి విషయాల్లో, శత్రువుపైన జయం జరగాలనుకునేటువంటి విషయాల్లో మీకు చాలా బాగుంటుంది. 4, 5, 6, 7 తేదీలు గుర్తుపెట్టుకోండి. అలాగే బిజినెస్ సక్సెస్లు కూడా చక్కగా వస్తాయి. కాకపోతే పూర్వజన్మ కర్మ యాక్టివ్ అవుతుందా, ఇప్పుడు పూర్వజన్మలో నాకు ఇది ఏదైనా కర్మ ఉందా అనుకునేటువంటి స్థితి కూడా మీకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందులో ప్రధానంగా 4, 5 తేదీలు కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో, వ్యాపార సంబంధించిన విషయంలో, ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంతవరకు అదే అమావాస్య పడుతున్నప్పటికీ కూడా కొంత పాజిటివ్గా కూడా ఉంటుంది, ఉండదని కాదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు పొరపాటును కూడా 8, 9, 10 తేదీలు మాత్రం ప్రాపర్టీ డీల్స్, ఏదైనా ఒక చదువుకుందాం అనుకుంటున్నారు, ఏదైనా ఒక కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఆ యొక్క విషయాల్లో మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కాస్త ఇంటి దగ్గర తక్కువగా ఉండడం, బయటకి కాస్త ఎక్కువగా వెళ్ళడం అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. అంటే బయట దేశాలకు కావచ్చు, బయట రాష్ట్రాలకు కావచ్చు, బయట ప్రదేశాలకు ఎక్కువగా వెళ్ళేటువంటి యోగం అధికంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీరు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు కానివ్వండి, రైతులు కానివ్వండి, రైతులు మొలకలు మనకి విత్తనాలు వేస్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 8, 9, 10 తేదీలు ఈ 3 రోజులు అనుకూలంగా లేదు. దయచేసి ఈ 3 రోజులు మిథునం వారికి, అందరికీ మిథునం వారు కాస్త జాగ్రత్తగా వేయండి. ఏమైనా పెస్టిసైడ్స్ వాడేటువంటి విషయంలోని, విత్తనాలు వాడేటువంటి విషయంలో కొంత మోసపోతారు. ఈ డేట్స్లో తీసుకునే విత్తనాలు కావచ్చు, ఈ డేట్స్లో చేసేటువంటి పనులు కావచ్చు. కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, అది యానిమేషన్ కావచ్చు, డిజైనింగ్ కావచ్చు, నటన, ఇప్పుడు యాక్టింగ్ కోర్సెస్ కావచ్చు, లేనట్లయితే ఎనీ క్రియేటివ్ రిలేటెడ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు కూడా కొన్ని మంచి మంచి అవకాశాలు రావడం, మీరు కొంత హైలైట్ అవ్వడం, ఇటువంటివన్నీ కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడము, ఆ విషయంలో కొంతవరకు ఘర్షణలు ఇవి కూడా ఏర్పడతాయి. అయితే ఇక్కడ కొంత ప్రయత్నం చేస్తూ ఉంటారు వివాహ సంబంధించిన విషయం. అందులో ముఖ్యంగా ఎవరైనా మీకు మీ యొక్క సహోదరుల సహాయంతో ఆ యొక్క ప్రయత్నాలు ముందుకు వెళ్ళడము, ముందుకు సాగడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ మిథునం వారికి ఉద్యోగ సంబంధంగా గతంలో ఎప్పటి నుంచో రావాల్సిన ధనం రావడము, అలాగే కాస్త వివాహ సంబంధించిన విషయంలోని, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా మార్పులు గోచరిస్తున్నాయి. విదేశీ కంపెనీస్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి మారినా కూడా కాస్త త్వరగానే ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అందులో వచ్చేటువంటి యోగం ఉంది. సో డోంట్ వరీ. మీకు కనుక ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కాస్త త్వరగా రావాలనుకునేటువంటి వారు దుర్గా ఆరాధన చేయండి. లలితా సహస్రనామాల్లో ముఖ్యంగా మీరు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనేటువంటి నామస్మరణ చేయండి. లేదా లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. కాకపోతే మీరు కొంచెం మానసిక స్ట్రెస్ పడతారు ఎప్పుడు 8, 9, 10 తేదీలు. ఆ టైంలో మాత్రం మనసు ఎమోషన్గా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఆ సమయంలో కొంత స్ఫురణ కూడా కలుగుతుంది, ఇట్లా జరగబోతుందని. ఆ టైంలో కాస్త మీకు తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి.
అమ్మవారి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది మీకు. ఈ యొక్క ఎపిసోడ్లో పర్టికులర్గా నేను మీకు దేవతా సంబంధించిన ఉపాసన సంబంధించిన విషయాలు కొన్ని క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతున్న ప్రశ్న, దీనిలో ఒక క్లారిటీ ఇవ్వబోతున్నా. అదేమిటంటే చాలామంది ఏంటంటే మేము పలానా సంకల్పం కోసం పలానా దేవత ఆరాధన చేస్తున్నాము, నాతో పాటు 10 మంది చేస్తే 9 మందికి లేదా 8 మందికి రిజల్ట్ వస్తే ఒకరిద్దరికి రావట్లేదు ఎందుకు అని అడుగుతూ ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే మీరు గమనించండి, మనకి సైన్స్లో కూడా ఒక ట్యాబ్లెట్ ఉంది. ఆ ట్యాబ్లెట్ అందరికీ పనిచేస్తే కొంతమందికి పనిచేస్తుంది. టీటీ ఇంజెక్షన్ ఉంటుంది, అదేవిధంగా పోలియో డ్రాప్స్ ఉంటాయి. ఇట్లా ఎందుకండి మరి అందరికీ ఒకేలా పనిచేయాలి కదా, ఎందుకు పని చేయట్లేదు అంటే వాళ్ళ యొక్క శరీర తత్వం వేరుగా ఉంటుంది. ఒక ట్యాబ్లెట్ అంటే ఒక మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఆ డ్రగ్ కొంతమందికి పనిచేస్తే ఒక 5% 2% 1% పీపుల్కి పనిచేయదు. ఎందుకు అంటే వాళ్ళ శరీరతత్వం దాన్ని తీసుకోదు. అలాగే మన పర్సనల్ చార్ట్లో కూడా ఒక ప్రాబ్లంకి ఒకటి అనుకున్నప్పుడు అది అందరికీ పనిచేసే విధంగా ఇంకొంతమందికి పనిచేయదు. అప్పుడు ఏం చేయాలంటే మీ పర్సనల్ చార్ట్లో చిన్న ఉదాహరణ చెప్తాను. ఉద్యోగం రావట్లేదు అన్నప్పుడు మనకి మెడికల్గా చూడండి, జ్వరం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఒక ట్యాబ్లెట్ తీసుకుని వేసేస్తాం. కానీ ఆ జ్వరం మలేరియా జ్వరం అన్నప్పుడు కొంచెం ట్యాబ్లెట్స్లో మార్పులు వస్తాయి. కాదండి డెంగ్యూ అంటండి అన్నప్పుడు ఏం చేస్తారు, నార్మల్ ట్యాబ్లెట్స్ కాకుండా లోపల దానికి సంబంధించిన వేరేది ఏదైతే ఉందో ఆ రకంగా ఎలా అయితే డాక్టర్ గారు మనకి మెడిసిన్స్ మారుస్తారో అలాగే మీ దశమ స్థానాధిపతి ఎవరు అని చూసుకోవాలి. ఉద్యోగం రావట్లేదు అంటే మీ 10th లార్డ్ ఎక్కడున్నాడు. ఒక్కొక్క లగ్నానికి సేమ్ మేషలగ్నంలో జన్మించిన 10th లార్డ్ శనైనా వాళ్ళకి వెళ్ళి కలిసేటువంటి గ్రహస్థితిని బట్టి వాళ్ళ కాంబినేషన్స్ మారిపోతూ ఉంటాయి. అంటే మీ 10th లార్డ్ ఎవరితో కలిసి ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఒక ప్లానెట్ వెళ్ళి ఏ ప్లానెట్స్తో కలిసింది అనే దాన్ని బట్టి ఇక్కడ చాలా విషయాలు వస్తాయి. ఎలాంటివి అంటే మీరు ఎటువంటి ఉద్యోగంలోకి వెళ్తే ఎదుగుతారు, పాయింట్ నెంబర్ 1. రెండవది, మీకు ఉద్యోగంలో ఇబ్బంది వచ్చినప్పుడు ఎటువంటి పరిహారం కానివ్వండి, నిర్ణయాలు కానివ్వండి తీసుకోవాలి, రెండో పాయింట్. మూడోది, ఇప్పుడు మీరు ఉద్యోగం మారచ్చా మారకూడదా, ఇప్పుడు తొందరపడి ఏమైనా మానేస్తున్నామా. చాలామంది చూడండి, అబ్బా నాకు చిరాకు వచ్చేసిందండి, నేను ఎంత కష్టపడుతున్నా సరే ఆఫీస్ వాళ్ళు నన్ను గుర్తించట్లేదు కాబట్టి నేను ఉద్యోగం మానేస్తా అని అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి అది రైట్ డెసిషన్ అవుతుంది, 100% రైట్ డెసిషన్ ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి కంప్లీట్ రాంగ్ డెసిషన్ అవుతుంది. ఆ విషయాన్ని కూడా మీ యొక్క జాతకం చెప్తుంది. ఇది ఓన్లీ ఉద్యోగం కోసమే కాదు, ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా మీ పర్సనల్ చార్ట్ క్లియర్గా చెప్తుంది. అలాగే మీరు ఇప్పుడు విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు, ఒక్కొక్కసారి ఏమవుతుంది, కొంతమందికి హడావిడిగా వెళ్ళిపోతారు, తీరపోతే అయ్యో ఎందుకు వచ్చాను, 3 లక్షలు ఖర్చు అయిపోయి మళ్ళీ వెనక్కి వస్తారు. రైట్ టైం ఆర్ రాంగ్ టైం అంటే ప్రతి జాతకము అద్భుతమైన జాతకమే, గుర్తుపెట్టుకోండి. ప్రతి జాతకం అద్భుతమైన జాతకమే. కాకపోతే ఆ అద్భుతం మీ జన్మ జాతకంలో ఏ భావంతో కనెక్ట్ అయింది అనేటువంటి తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అది తెలుసుకున్నామా అద్భుతం, అది తెలుసుకోలేదా ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే ఎలాగా అంటే చెప్తాను, చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నుంచి మనం ఒక దగ్గరికి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలి, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి, చాలా గొప్ప విషయం అది. అయితే వెళ్ళే రూట్ తెలిస్తే వెళ్తాం, వెళ్ళే రూటే తెలియదు, మనం ఏం చేస్తాం, అక్కడెక్కడే తిరుగుతూ ఉంటాం. రూట్ తెలిసింది, పలానా ట్రైను బస్సు పట్టుకోవాలి, తిరుపతి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ కొండపైకి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ అక్కడ కింద టికెట్ తీసుకోవాలి, అక్కడి నుంచి లైన్లో నిలబడాలి, వెళ్ళాలి, దర్శనం చేసుకొని రావాలి. దిస్ ఈజ్ ద ప్రాసెస్. అసలు ఏ బస్సు వెళ్తుంది, ఏ ట్రైన్ వెళ్తుంది ఏమీ తెలియట్లేదు, తిరుపతి వెళ్ళిపోవాలనుకున్నాం. అప్పుడేంటి, నీ సంకల్ప బలంతో ఎవరినైనా అడిగితే కూడా తెలుస్తుంది కదా. అలాగే మీ పర్సనల్ చార్ట్లో మీరు పలానా గోల్ సాధించాలి అని అనుకున్నప్పుడు మీకు అవుతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఏదో దేశంకి వెళ్ళాలనుకుంటున్నారు, ఫ్లైట్ కాదు నేను సైకిల్ మీద వెళ్ళాలి అనుకుంటున్నాం, కుదరదు. బస్సులో వెళ్ళాలనుకుంటున్నాం, ఫ్లైటే ఎక్కాలి, అవునా. సముద్రం దాటాలంటే లేదా షిప్ ఎక్కాలి. అలాగే మీ గోల్కి ఏ గ్రహ బలం కావాలి, ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నానండి, లేదంటే నేను గొప్ప బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను, ఫస్ట్ యోగం ఉందా లేదా. ఒకవేళ బిజినెస్సే చేయాలనుకుంటున్నాం, దానికి బిజినెస్ యోగాన్ని సంపాదించడం ఎలా. మనకి పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ అన్నీ ఏం చెప్తున్నాయంటే, చూడండి, ఒక మహర్షి, ఒక గొప్ప రాజు బ్రహ్మర్షిగా మారాడు, వినే ఉంటాం మనం. అంటే ఏమిటి, తపస్సుతో మనం ఏదైనా చేయొచ్చు. తపస్సు, తపన పడడము. తపన పడితే ఈ ప్రకృతి భగవంతుడు, ఈ ప్రకృతి అనేటువంటి భగవంతుడు అమ్మవారు ఏదైతుందో నీ తపనకి మెచ్చుకొని నీ జన్మజాతకంలో యోగం లేకపోయినా మీకు ఇస్తుంది. ఇది ట్రూ, నిజం అన్నమాట, సత్యం, నగ్న సత్యం అంటారు చూసారా,
అంత సత్యం ఇది. అంటే ఏమిటి, మనం తపన పడాలి, 24 గంటలు అయితే తపన పడాలి. ఈ తపస్సులో మనకి పాత సినిమాల్లో చూపించినట్టుగా అదేదో మేనకాస్ వీళ్ళు ప్రత్యక్షం అవగానే అటు డైవర్ట్ అయిపోతాం. మన లైఫ్లో కూడా మనం ఒక గోల్ వైపు వెళ్తూ మధ్యలో ఏవో రాగానే అటు డైవర్ట్ అయిపోతాం మనం. ఆ డైవర్ట్ అయిపోవడమే మనకు మధ్యలో తపోభంగం జరుగుతూ ఉంటుంది. అలా మీ జన్మజాతకంలో ప్లానటరీ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయి, అదే మీ పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. మరి గోచారం ఏమిటండి? ఈ గోచారం ఈజ్ మీకు బయట ఉండే సిచ్యువేషన్స్, ఇప్పుడుండే ప్లానటరీ పొజిషన్స్ ఎంత బలంగా ఉన్నాయి, ఎంత బలహీనంగా ఉన్నాయి. మనం ఒక ముహూర్తం పెట్టుకుంటాం, మౌఢ్యం ఉందండి పెట్టుకోకూడదు, శూన్యమాసాలు ఉన్నాయని పెట్టుకోకూడదు అంటాం కదా. అట్లాగే గోచార బలం ఎలా ఉంది, దానికి మనం చేసే ప్రయత్నం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అని తెలిపేదే ఈ యొక్క గోచార ఫలితాలు. కాబట్టి మీ జన్మజాతకంలో ఉండే యోగాన్ని, గోచార ఫలితాలని తెలుసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని, విజయాన్ని, అమ్మవారి అనుగ్రహంతో మీరు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.